హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాక్ టు మీ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. దయ్యంతో దోస్తి, దారికి పోయే దయ్యాన్ని పిలిచి తన్నించుకోవడం అంటే ఎలా అనేది ఈ మూవీ కాన్సెప్ట్ అనమాట. సో మూవీ ఓపెన్ చేయగానే ఒక పార్టీలో ఒకడు వాళ్ళ ఫ్రెండ్ గారిని పొడిచి తర్వాత వాడిని వాడే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాడు. అంతే. కట్ చేస్తే నెక్స్ట్ మూవీలో మన హీరోయిన్ చూపిస్తాడు. ఈమె పేరు మియా. వీళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది, అందుకే కొంచెం డిప్రెషన్లో ఉండి ఉంటుంది అనమాట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు రైలీ కాల్ చేస్తాడు. సో వాడిని పిక్ చేసుకోవడానికి కార్ వేసుకొని వచ్చి వాడిని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తుంది అనమాట. ఈమె పేరే జైన్. జైన్ మరియు మియా ఇద్దరు ఫ్రెండ్స్. అయితే జైన్ పార్టీకి వెళ్ళాలని ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అయితే మియా కూడా ఆ పార్టీకి వస్తానని, వాళ్ళ అమ్మ చనిపోయినది కదా, దాని నుంచి డిప్రెషన్ నుంచి బయటపడడానికి పార్టీకి నేను కూడా వస్తానని చెప్పేసి అంటుంది. ఇంకా దాంతో చేసేదేం లేక జైన్ కూడా ఏడవకు, నేను నిన్ను పార్టీకి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్తుంది. ఇంకా జైన్ వాళ్ళ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని పార్టీకి వెళ్తారు. వెళ్తూ వెళ్తూ మన బుడ్డోడు రైలీని కూడా తీసుకెళ్తారు. అయితే పార్టీలో ఎవ్వడు కూడా మన హీరోయిన్ని పట్టించుకోడు అనమాట. దాంతో అలా సైలెంట్గా కూర్చొని మందు తాగుతూ ఉంటుంది. ఇంకా అందరూ గ్యాదర్ అయ్యి గేమ్ స్టార్ట్ చేద్దాం అంటారు. జైన్ బాయ్ ఫ్రెండ్ డానియల్ కూడా వస్తాడు. వీడు మన హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా వీళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు. గేమ్ స్టార్ట్ చేయడానికి ఒక వాలంటీర్ కావాలంటే మన హీరోయిన్ నేను ఆళ్తా అని చెప్పేసి ముందుకు వస్తుంది. గేమ్ రూల్స్ తెలీదు, ఏం తెలీదు, డైరెక్ట్గా వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట. ఇది చేయి పట్టుకోవాలి, పట్టుకొని ఇలా చెప్పాలి, చేతులు కట్టేస్తారు, ఇంకా వదలకూడదు, 6 సెకండ్స్ ఉండాలని అది ఇది చెప్తారు. చేతులు పట్టుకొని టాక్ టు మీ అని చెప్పాలని చెప్తారు. చేయి పట్టుకొని టాక్ టు మీ అనగానే ముందర ఒక ముసలోడు కనిపిస్తాడు. దాంతో హీరోయిన్ షాక్ అయ్యి భయపడి నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది. దీంతో పక్కనున్న వాళ్ళు ఏ అది ఇది అని చెప్పి అరుస్తే ఏం కాదు ఇంకోసారి వచ్చి అనగానే ఇంకా హీరోయిన్కి భయం వేస్తున్నా సరే వాళ్ళందరినీ చూసి సరే అని చెప్పేసి చేయి పట్టుకుంటుంది. ఈసారి ఒక భయంకరమైన ఆంటీ వస్తుంది అనమాట. వచ్చి ఇంకా వాళ్ళందరూ చెప్తారు చేయి పట్టుకొని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి యాక్సెప్ట్ చేయమని చెప్తారు. ఇంకా ఆమె అలా చెప్పగానే ఆ దయ్యం వీళ్ళ లోపల హీరోయిన్ బాడీలోకి వస్తుందన్నమాట. అందరినీ చూసి నవ్వుతుంది. రైలీ కానీ చూడగానే ఒరే నిన్ను చంపేస్తాను రే, నిన్ను తరిమి కొడతా, కొట్టి చంపేస్తా అని చెప్పేసి భయపెడుతుంది. ఇంకా దాంతో టైం అయిపోయిందని చెప్పేసి ఆమె చేతిని బలవంతంగా లాగుతారు. ఇంకా హీరోయిన్ ఎలా ఉంది అంటే సూపర్ బంపర్ అని చెప్పేసి హీరోయిన్ తెగ ఎగ్జైట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ గేమ్ ఏంటంటే గాలికి పోయే దయ్యాలని పిలిచి తండించుకునేదే ఈ గేమ్ కాన్సెప్ట్ అనమాట. ఎవరైనా పార్టీ అంటే ఏదో మందో అమ్మాయిలో గేమ్స్ ఏదో పెడతారు. వీళ్ళేంద్రా అంటే ఇలాంటి గేమ్లు పెడుతున్నారు. డబ్బులు ఎక్కువైతే ఇలానే ఉంటుంది. ఇంకేస్తాం పోయేకాలం అంటే అయితే ఇంకా రైలీగాడికి ఏమో ఫుల్ భయం వేస్తుంటుంది అనమాట. మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేను నీతో పడుకుంటాను అంట. ఆ విధంగా కాదు, పక్కన భయం వేసి పడుకుంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ గురించి హీరోయిన్ చెప్పుకుంటూ అట్లా పడుకుంటారు. సడన్గా రైలీగాడిని ఎవరో పట్టుకున్నట్టు చూపించి కట్ చేస్తారు. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ స్కూల్లో చూపిస్తారు. మన జైన్ ఉంటుంది కదా, జైన్ వచ్చి ఎవరైతే ఆ పోటీలు పెడతారో ఆ గేమ్ కండక్ట్ చేస్తారో ఆమె దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఈరోజు ఎవరు ఉండరు, మా ఇంట్లో పెట్టు అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇంకా వాళ్ళమ్మ బయటికి వెళ్ళగానే ఆ పనికి మన గేమ్ని స్టార్ట్ చేస్తారు. ఇంకా డానియల్ గారు నేను వెళ్తా అని చెప్పేసి ముందుకు వస్తాడు. ఇంకా మనోడు యాక్సెప్ట్ చేయగానే మొత్తం పిచ్చెక్కిపోతాడు అనమాట. మొత్తం చౌకైపోయి చచ్చిపోతాడు అనేలాగా బిహేవ్ చేస్తాడు. వాడిని చూసి అందరూ నవ్వుతారు. ఇంక అట్లా కింద పడగానే కుక్క వచ్చి ఆ లిప్లాకి ఇచ్చిపోతుంది. ఇంక అందరు తెగ నవ్వుతారు. ఇంక అట్లే గుంజేస్తే లాస్ట్కు ఇంకా వాడు ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. ఇంక అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అదేం ఎంజాయ్మెంటో మరి. ఇంక వీళ్ళందరినీ చూసి మన రైలు గేట్ కూడా ఎగ్జైట్ అయ్యి నేను వెళ్తా అంటాను. కానీ అందరు వచ్చి అరే బుడ్డోడా నువ్వు ఇది ఆడే గేమ్లు కాదు పక్కది ఇంకే అంటారు. లేదండి ఏం కాదు నేను ఆడతా అంటే ఇంకా జైలుండి వద్దు చిన్నపిల్లోడికి వద్దని చెప్తుంది. ఇంకా మన హీరోయిన్ మాత్రం ఏం కాదు అందరు చూస్తున్నారు వాడు కూడా అని, కాకపోతే అందరు 90 సెకండ్స్ పెడదాం, 60 సెకండ్స్ పెడదాం, లేదా 50 సెకండ్స్ పెడదాం అని చెప్పేసి మనోడికి చెప్పేసరికి అందరికి గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మనోడు స్టార్ట్ చేయగానే హీరోయిన్తో మాట్లాడుతుంది. ఇంకా ఏంటి నాతో మాట్లాడుతుంది చూస్తే వాళ్ళ అమ్మాయి ఉంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది. ఇంకా మాట్లాడుతుంది టైం అయిపోయినా సరే అట్లే పట్టుకొని ఉంటుంది. ఇంక అట్లే టైం ఎక్కువైపోయేసరికి మొత్తం అదే బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని లేచి మొత్తం అందరినీ కొట్టి ఆ తల తీసుకొని గొడవ కొట్టి మొత్తం కొట్టేసుకుంటుంది అనమాట. తన తల పగిలిపోతుంది. అందరు కష్టపడి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకుపోతారు. ఇంకా ఇంటికి పోలీసులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. హీరోయిన్ వాళ్ళ డాడీ వచ్చి అడిగినా సరే హీరోయిన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ బ్యాగ్లో ఆ చైన్ కూడా తెచ్చుకొని ఇంట్లో చూసుకుంటూ కూర్చుంటుంది దాన్ని.
ఇంకా రైలుగాడికి ఎట్లుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తారు. కానీ వాళ్ళ అమ్మ తిట్టినట్టు తిట్టకుండా తిట్టి దెంగే నుంచి ఏమన్నా నువ్వు వల్ల ఎట్లయింది అని చెప్పేసి తిట్టి పడేస్తుంది. ఇంకా హీరోయిన్కి వాళ్ళ అమ్మ పిలిచినట్టు అనిపించి ఇంకా ఫాలో అవ్వకుండా వెళ్తే బాత్రూమ్ దగ్గరికి వెళ్తే బాత్రూమ్ దగ్గర ఏముండదు. ఇంకా ఇదంతా డానియల్ కట్ చూసి ఇంకా ఆమె ఏడ్చుకుంటుంటే డానియల్ కట్ చూసి నువ్వేం కంగారు పడకు నేను ఇంటికాడ డ్రాప్ చేస్తాను చెప్పేసి ఇంటికాడ డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఇంకా లేట్ అయింది కదా నువ్వు కూడా ఈయనే ఉండు ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరు ఇట్లా పెట్టుకోగానే హీరోయిన్కి వాళ్ళమ్మ చనిపోయిన విషయం కళ్ళలోకి వచ్చి మొత్తం లేస్తుంది. లేచి లేవగానే మీకు స్టార్టింగ్లో ఎవరైతే కనిపించారో ఆంటీ దయ్యం ఆమె వచ్చి మన డానియల్ గారిని కాలు నాకుతూ ఉంటుంది అనమాట. ఇంకా మేము డానియల్ నడిస్తే డానియల్ గారు లేచి చూస్తాడు. దయ్యం కాదు కానీ మన హీరోయిన్ నాకుతున్నట్టు చూస్తుంది. ఇంకా చూడగానే డానియల్ గారు ఏంటంటే నేను జైన్ లవ్ చేసిన నేను జైన్ లవ్ చేసుకుంటాను ఇంకెవరిని లవ్ చేయను అని చెప్పేసి ఇంట్లో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా హీరోయిన్ ఇంకా ఏం చేయాలో తెలియకుండా సరే అని చెప్పేసి ఆ చెయ్యి పట్టుకొని వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళమ్మనేమో నువ్వు వెళ్ళి రైలుకి హెల్ప్ చేయని చెప్పేసి వాళ్ళమ్మ దానిలో చెప్తాను అనమాట. ఇంకా ఇక్కడేమో మనోడి సిచ్యువేషన్ రైలు కానీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. మొత్తం ముఖం తప్పిపోయి ఇంకా దారుణంగా ఉంటుంది. వాడికి ఇంకా దయ్యం లోపలనే ఉంటుంది. బాత్రూమ్ తీసుకెళ్తే కింద పడి మళ్ళీ తలపడుకుంటాడు. మళ్ళీ తలపడుకుని వాళ్ళ రక్తం ఆడ తాగుతాడు అనమాట. జైన్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఏం చేద్దాం ఇట్లా చేద్దామని చెప్పిస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఓకే ఇది ఫుల్గా గేమ్ కంప్లీట్ చేయలేదు అందుకే ఇట్లా అయినట్టు అనుకుని అంటది. దీంతో హీరోయిన్ లేదు మనం గేమ్ ఫుల్గా కంప్లీట్ చేయలేదు దీపం ఆర్పలేదు సో మళ్ళీ వాళ్ళతో ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. అందరు తిడతారు అనమాట. వద్దు చిన్నపిల్లడికి ఆల్రెడీ ఒకసారి అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఏంది అని చెప్పేసి అంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఫిక్స్ అయిపోతుంది. లేదు వాడితో పెడదామని చెప్పేసి ఎలాగో ఒప్పించి తీసుకెళ్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళని చేతిలో అది పెట్టినా సరే అది వర్క్ అవ్వదు. ఇంకా వాడు టాక్ టు మీ అయినా సరే అది మాటల సిచ్యువేషన్ ఉంటాడు కాబట్టి వాడు వర్క్ అవ్వదు. దీంతో ఈ వాడి వదిలి నేను పట్టుకుంటా అని చెప్పేసి పట్టుకొని టాక్ టు మీ అని చెప్పి ఒక చిన్న పాప వస్తుంది అనమాట. చిన్న పాప వచ్చి ఈ రైలుగాడు ఏడున్నాడు చెప్పు వాడిని హెల్ప్ చేయాలని చెప్తే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి హీరోయిన్కి విజువల్ గ్లిమ్స్ ఇస్తాను అనమాట. అక్కడే మొత్తం దయ్యాలు వానేమో మొత్తం టార్చర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా చూసి వీళ్ళందరూ చేయి లాగేసి కానీ ఇంకా దాని గురించి చెప్తాను అనమాట. వీడు చాలా ఘోరంగా ఉన్న సిచ్యువేషను వాడిని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి వెళ్తుంది. ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ గారు వచ్చి అమ్మ కూర్చొని ఇతను మాట్లాడాలని నిజం చెప్పాలని చెప్పేసి వాళ్ళ అమ్మ రాసిన లెటర్ని చదువుతూ ఉంటాడు అనమాట. ఇంకా చదివిన తర్వాత ఇద్దరు యాక్ట్ చేసుకొని ఫుల్ ఏడుస్తూ ఉంటారు. దీంతో వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ఉంటే అద్దంలో వాళ్ళమ్మ కనిపిస్తుంది అనమాట. వాళ్ళమ్మ కనిపించి చెప్తుంది బాబు వీడు మీ డాడీ కాదు అని చంపేసాయి వాడు అసలు మీ డాడీ కాదు చూడు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా అంతలోనే తలుపు కొడుతున్నట్టు శబ్దం అనిపిస్తుంది. అది చెప్తుంటే తలుపు బద్దలు కూడా వాళ్ళ డాడీ గారు వస్తారు. డాడీ గారు అప్పటికి జాంబీలాగా అయిపోయి ఉంటాడు అనమాట. జాంబీలాగా అయిపోయి ఇంకా గొంతు పిసి చంపడానికి వస్తాడు. ఇంక ఇదంతా వీళ్ళు బయట నుంచి చూస్తాం. వీళ్ళ డాడీ గారు వచ్చి చూస్తే హీరోయిన్ అంతా ఊహించుకుంటాను అనమాట. ఇదంతా వచ్చి కాపాడదామని వచ్చేసరికి కత్తెర వేసుకొని పసుకొని పొడి చేస్తుంది. హీరోగాడు వాళ్ళ డాడీ గారు అట్లా చచ్చిపోతాడు. ఇంకా హీరోయిన్ మొత్తం పిచ్చెక్కిపోయి ఉంటుంది అనమాట. వాడిని కాపాడని చెప్పేసి వాళ్ళ మమ్మీ చెప్తున్నట్టు అనుకుంటుంది. ఇంకా నువ్వు వెళ్ళి రైలుగా చంపేస్తేనే వాడిని నువ్వు కాపాడగలిగినట్టు అవుతావు అని చెప్తుంది. సో ఎలాగైనా వాడిని చంపాలని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి జైన్కి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పేసి చెప్తుంది. ఇంకా అట్లా జైన్ బయటికి వెళ్ళగానే కత్తెర పట్టుకొని మన రేలిగాన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడేమో రేలిగాను మొత్తం అని చూసి బాధపడుతూ ఉంటుంది అనమాట. బాధపడి ఇంకా చూస్తే ఈమె ఇంకా ఊహించుకుంటుంటుంది కదా. సో రైలుగాన్లో దయ్యం కనిపిస్తుంది. కనిపెట్టేసేవా నువ్వు నన్నేం చేయలేవురా అని చెప్పేసి దయ్యం ఎక్కిరిస్తూ ఉంటుంది అనమాట. నేను చంపేస్తాను చంపనీకి పోతుంది బట్ చంపలేకపోతుంది. ఇంకేం చేయాలని చెప్పేసి వీల్ చైర్లో బయటికి తీసుకొస్తుంది. ఇంకా ఈ లోపల ఇక్కడేమో జైన్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ డాడీ చావు బతుకులో ఉంటాడు. ఇంకా సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎమ్మనే వీళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తుంది వాడిని ఎక్కడున్నా సరే పట్టుకో అని చెప్తే లోపల చూస్తే జైన్ గాడు మన ఎవరు రైలుగాడు కనిపించాడు. ఇంకా ఎమ్మని ఏం చేస్తుంది అంటే ఇంకా పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇదేమో వీల్ చైర్ మీద ఎక్కించుకొని మెయిన్ రోడ్ మీకు తీసుకెళ్తాను అనమాట. ఇంకా తీసి పడేద్దాము ఇంక వెనకాల మమ్మీ చెప్తూ ఉంటుంది వేసే చంపేసి అని చెప్పేసి ఇంక వెనకాల వేసి తోసే లోపల ఇంకా ఒక బండి వచ్చి గుద్దేస్తుంది. ఇంకా తీరా చూస్తే హీరోయిన్ బండి కింద పడి ఉంటుంది అనమాట. ఇంకా లేచి చూస్తే ఇంకా జైన్ పట్టుకోలేకపోతుంటుంది. కానీ అప్పటికే ఈమె హాస్పిటల్కి చూపిస్తారు. సడన్గా కట్ అయినా హాస్పిటల్కి చూపిస్తారు. అక్కడేమో జైన్ రైలుగాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు కొంచెం క్యూర్ అవుతూ ఉంటుంది.
ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే వీళ్ళ డాడీ గారు వెళ్తూ ఉంటాడు, ఇంకా హీరోయిన్ పిలుస్తూ ఉంటుంది, డాడీ ఆగు నేను వస్తాను అని చెప్పేసి. ఇంక అట్లా వెళ్తుండే వాళ్ళ డాడీ గారు పట్టించుకోకుండా వెళ్తాడు. ఇంకా అద్దంలో చూసుకుంటే ఈమె షాడో కనిపించదు, ఇంకా సో అర్థమవుతుంది ఓకే నేను చనిపోయాను అని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా లైట్లన్నీ ఆపుతాయి. సడన్గా ఒక లైట్ ఆన్ అయ్యి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చెయ్యి కనిపిస్తుంది అనమాట. సో సేమ్ ఇలాంటి గేమే ఇంకొకరు ఆడుతూ ఉంటారు, దాంట్లో హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. సో అది ద స్టోరీ. పిలిచి తన్నించుకునే గేమ్ లాగానే ఉంది ఇది. సో మూవీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. సో మీరు కూడా ఖాళీ ఉన్నప్పుడు ట్రై చేయండి. సో అదండి ఈ వీడియో వల్ల మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతగా వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.